Yesterday class lo manam all groups of order 4 or less are competitive problem chusam kadama. First danlo nenu oka 3 groups ni cheppanu. Order of G is equal to 1, order of G equal to 2, order of G equal to 2. Last class lo order of G equal to 4, order of G equal to 4 danlo manaki mottham 4 cases vastayani cheppamu. 4 composition tables vastayi, dani prakaram jagrathaga chusi follow avvamani cheppamu. ఒకసారి మనం రీచెక్ చేసుకున్నాము అర్థం కాకపోతే ఓకేనా. సో నెక్స్ట్ ఫర్దర్గా ఒక డెఫినేషన్ రాసుకొని కంటిన్యూ చేసుకున్నాం. రైట్ డెఫినేషన్ రాసుకోండి. ఎడిషన్ మాడ్యులో ఎం, ఎడిషన్ మాడ్యులో ఎం డెఫినేషన్ ఏంటి మనకి? ఎడిషన్ మాడ్యులో ఎం డెఫినేషన్ లెట్ ఏ కామా వి బిలాంగ్స్ టు జెడ్ and m be a fixed positive integer. అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. a కామా b పాజిటివ్ అవ్వాలని చెప్పలా, జస్ట్ a కామా b ఇంటీజర్స్ మాత్రమే చెప్పారు. బట్ m be a fixed positive integer, m be a fixed positive integer, the least బోర్డు మీద మీకు క్లారిటీగా కనిపించినా కనిపించకపోయినా మాట్లాడుతూ రాసుకున్నాం, జాగ్రత్తగా ఫాలో అయ్యి రాసుకోండి. The least positive remainder are obtained when a plus b is divided by m. The least positive remainder are obtained when a plus b is divided by m. Okay Nama, it is denoted by a addition modulo m b is equal to r. A addition modulo m b is equal to r. We can read it as, నేను ఏదైతే చెప్పానో అదే రాస్తుంది. దీన్ని ఏమని చెప్పాను రాసేటప్పుడు? ఏ ఎడిషన్ మాడ్యులో ఎం బి ఇజ్ ఈక్వల్ టు ఆర్. అది ఇక్కడ జస్ట్ వాట్స్లో రాస్తున్నాం, మీకు ప్రొనౌన్సియేషన్ ఈజీగా ఉండడం కోసం. యూ కెన్ రీడ్ ఇట్ యాజ్ ఏ. ఏ అంటే మామూలుగా మనం రాసే ఇక్కడ ఏ ఫిక్స్డ్ పాజిటివ్ ఇంటీజర్ కోసం కాదు, నువ్వు ఏ ఎక్కడైతే తీసుకున్నావో ఆ నెంబర్ కోసం రాసిన ఏ ఎడిషన్ మాడ్యులో ఎం, ఎడిషన్ మాడ్యులో ఎం. ఈ ఎడిషన్ మాడ్యులో ఎం అనే మొత్తానికి సింబాలికల్ రిప్రజెంటేషన్ ఇదమ్మా. జస్ట్ ఎడిషన్ మాడ్యులో ఎం అంటే ఇదే రిప్రజెంటేషన్, ప్లస్కి కింద సఫిక్స్లో ఎం అనేది రావాలి. ఏ ఎడిషన్ మాడ్యులో ఎం బి, దీని చదువుతాం మనము. ఏ ఎడిషన్ మాడ్యులో ఎం బి. ఏంటి ఎడిషన్ మాడ్యులో డెఫినేషన్ అంటే 10 సార్లు చదివినా మీకు తిరగలన్నా జస్ట్ ఈ డెఫినేషన్ మొత్తం బయట చేస్తారంతే. మనం దాన్ని ప్రాబ్లమ్స్లో కన్వర్ట్ చేసుకుని ఎగ్జాంపుల్స్గా చూస్తేనే మీకు విషయం ఏంటో అవగాహనకు వచ్చేది. సో ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి అమ్మా ఒకసారి. ఎగ్జాంపుల్, దీని ఆన్సర్ ఎంత అవుతుంది? సో నేను ఏ కామా బి ప్లస్లో ఇంటీజర్స్ కాబట్టి 3,6 అనే ఇంటీజర్స్ తీసుకున్నాను. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ అంటే 3,6 అనే ఇంటీజర్స్ తీసుకున్నాను. ఎంబీఏ ఫిక్స్డ్ పాజిటివ్ ఇంటీజర్ అంటే m ప్లస్ 3 అనేది ఒకటి తీసుకున్నాను. 3 ఎడిషన్ మాడ్యులో 3 6. దీని ప్రకారం ఏమని చదువుతాము? ఏ ఎడిషన్ మాడ్యులో ఎం బి అంటే ఇక్కడ ఏమని చదవాలి? 3 ఎడిషన్ మాడ్యులో 3 6 అని చదవాలండి. ఇక్కడ మనం 3 ఎడిషన్ మాడ్యులో 3 6 అని చదవాలి. చదివినప్పుడు ఏమని చెప్పి నేను ఆన్సర్ ఇక్కడ the least positive remainder are, the least positive remainder are when a plus b is divided by m. a plus b కి బ్రాకెట్ ఎందుకు పెట్టారు? గడగొట్టు చదవద్దు, ఈ రెండింటినీ కలపాలండి. ఇక్కడ a అంటే 3, b అంటే 6, m అంటే 3 మనం తీసుకున్న వాల్యూస్ ప్రకారంగా. a plus b అంటే 3 plus 6, 3 plus 6 అంటే ఎంత ఆన్సర్? 9. ఆ 3 plus 6ని ఈజ్ డివైడెడ్ బై దేంతో డివైడ్ చేయమని చెప్తున్నాను? m తోటి. ఇక్కడ m అంటే తీసుకుంది ఎంత? 3. కాబట్టి 3 plus 6 ఆన్సర్ 9. 9ని 3తో డివైడ్ చేస్తే మీకు వచ్చేది ఎంతండి? జనరల్గా మీరు ఎంత చెప్తారు? 9/3 అంటే వాల్యూ 900% అందులో చెప్పే వాల్యూ 3 అనే మనం చెప్పేది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే ఐఎమ్ ఆస్కింగ్ ద లీస్ట్ పాజిటివ్ రిమైండర్. సో నువ్వు ఎలా ఆలోచించాలి అంటే అక్కడ నువ్వు చేసిన ఆన్సర్ 3 plus 6 is equal to 9 వచ్చింది. ఈ 9ని 3తో మనం డివైడ్ చేస్తున్నాం. చేసినప్పుడు మీరు ఇంతకుముందు లోయర్ క్లాసెస్లో మొత్తం కూడా మీరు చెప్పేది ఇది ఆన్సర్. ఎప్పుడు కూడా
కావాల్సింది ఎంతతో క్యాన్సిల్ అయింది కాదు, ఎంత రిమైండర్ మిగిలిందో కావాలి. సో హియర్ ది ఆన్సర్ ఈజ్ 0. చాలా చాలా డిఫరెన్స్ గమనించండి అమ్మా. ఇప్పటిదాకా మీకు లోయర్ క్లాసెస్ నుంచి కూడా మీకు మైండ్లో ఇంజెక్ట్ అయిపోయింది ఒకటే, 4/2 2, 6/3 2, 8/2 అనుకోండి 4, అట్లా ఎంతతో క్యాన్సిల్ అయిపోయిందో ఆన్సర్ మనం ఈ ఆన్సర్ మనం ఎప్పుడు చెప్తా వచ్చేది. బట్ ఎడిషన్ మార్జ్లో ఆన్సర్ మనం ఎలా చూడాలి అంటే డెఫినేషనే, అందుకే నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవమని చెప్పేది. ద లీస్ట్ పాజిటివ్ రిమైండర్ ఆర్, లీస్ట్ పాజిటివ్ రిమైండర్ ఆర్ ఎందుకన్నాము అంటే ఇప్పుడు 3 3s are 9 పోయింది, ఇది పూర్తిగా మనకి క్యాన్సిల్ అయిపోయిందండి. అలా కాకుండా మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, కనిపిస్తామా బోర్డు కింద రాస్తే మీకు ఒకసారి చూసుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే డెఫినేషన్ రాసుకున్నారు మీరు, ఈ ఎగ్జాంపుల్కి పక్కన ఇలా రాసుకున్నాం దీని ఎక్స్ప్లెనేషన్. 3 + 6 = 9, దాన్ని ఇక్కడ 3 తోటి, ఇదేమో A+B ఆన్సర్ అండి, ఇది A+B ఆన్సర్, ఇది డివైడ్ చేసిన M వాల్యూ. ఇలా డివైడ్ చేసినప్పుడు వచ్చిన రిమైండర్ ఎంతైతే ఉందో దిస్ ఈజ్ ద రిమైండర్ R. ఇది మనకు కావాల్సిన విషయం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఇంతవరకు మీరు రాసుకుని నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి. రాసుకున్నారమ్మా? ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ 2 అండి. 4 + 8 5 అని పెట్టే ఏమైనా తీసుకోవచ్చు కదా. A, B+ ఎంత తీసుకున్నట్టండి, ఇప్పుడు 4 8 తీసుకున్నట్టు. ఎంతతో డివైడ్ చేస్తున్నా అని చెప్పాను, 5 తోటి. ఏ ఎడిషన్ మార్జ్లో MB అంటే 4 ఎడిషన్ మార్జ్లో 8, 4 ఎడిషన్ మార్జ్లో 5 8, AB ప్లస్లో 4 8 తీసుకున్న డివిజన్ చేసిన వాల్యూ 5. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, A, B 2 వాల్యూస్ ఏవైతే తీసుకున్నామో ఆ 2 వాల్యూస్ని ఫస్ట్ ఏం చేయమని చెప్తున్నానండి, ఎడిషన్ చేయమని చెప్తున్నా. కాబట్టి 4 + 8 ఎడిషన్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, ఇక్కడ 12 వస్తుంది. 4 + 8 ఎడిషన్ చేస్తే ఆ 12ని ఎంతతో డివైడ్ చేయమని చెప్తున్నాను, 5 తోటి. సో 5 తోటి ఇక్కడ 12ని 5 తో డివైడ్ చేయాలి. జనరల్గా మనం డివిజన్ చేసినప్పుడు 12/5 అంటే ఏం చెప్తారు మీరు, 12/5 5 2s are పోయింది 10 ఇంకా 2.5 సంథింగ్ అని వేసుకుంటాం. బట్ ఇక్కడ అలా కాదు వేయాల్సింది. 5 డివైడ్ చేసినప్పుడు 5 2s are 10, ఇంకెంతకన్నా పోతుగా మనకి టేబుల్ ఇక్కడ 5 1s are 5 పోతుంది, 5 2s are 10. ఇలా పోయినప్పుడు ఇక్కడ ఆన్సర్ రిమైండర్ ఎంత వచ్చింది, 2. నేను వేసేది ఈ 2 వేస్తా ఇక్కడ ఆన్సర్. మేడం 5 2s are 10 డివైడ్ చేసి ఈ 2 వేసాను అనుకోమాకనమ్మా. సో యూ అబ్జర్వ్ ద డెఫినేషన్. మీ దగ్గర పైన డెఫినేషన్ నోట్స్లో రాసుకొని ఒకసారి అబ్జర్వ్ చేయండి. డెఫినేషన్ ఏం రాశారు, ద లీస్ట్ పాజిటివ్ రిమైండర్ అప్టైనెడ్. అలా డివిజన్ జరిగినప్పుడు మిగిలిన రిమైండర్ ఏదైతే ఉందో ఆ లీస్ట్ పాజిటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్లా చేసి ఇక్కడ 5 1s are 5 చేస్తే 7 వస్తుందిగా, ఇది కూడా ఒక రిమైండరే మనకి, అవునా కదా. డివిజన్ చేసాను రిమైండర్ వచ్చింది. కానీ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ద లీస్ట్ పాజిటివ్ రిమైండర్, ఎంత వీలైనంత పోయినంత పోగొట్టే టేబుల్లో ఆ రిమైండర్ లీస్ట్గా ఏది మిగులుతుందో అదే మన రిమైండర్ అవుతుంది, అది మన ఆన్సర్గా వేసుకోవాలి. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ ఫర్దర్గా ఇస్తున్నాను చూడండి అమ్మా, మీరు ట్రై చేయగలరా చూసుకోండి. ఇది 7 + 8 6. మీరు చేసిన ఆన్సర్ చెప్పండి ఎంత, మీరు రాసుకున్న ఆన్సర్ 7 + 8 6. 7 + 8 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, దాన్ని 6తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, అది మనం ఎడిషన్ మార్జ్లో M చేసే విధానం అదేదండి. సో నేను వేస్తున్నాను చూడండి ఒకసారి, మీరు కనుక వేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. 7 + 8 15. 15 దేంతో డివైడ్ చేయాలి, 6 తోటి. ఆ 2 12 పోతే రిమైండర్ ఎంత, 3. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్, నాట్ ద 2 ఈజ్ ద ఆన్సర్. మనం డివిజన్ చేసేటప్పుడు లోయర్ క్లాసెస్లో చూసుకున్నట్లయితే గుర్తున్నాయి ఎవరన్నా ఈ పేర్లు, వీటిని ఏమంటారు అసలు, దీని పేరు ఏంటండి, డివైజర్, దీని పేరు డివైడెండ్, దీని పేరు కోషియంట్, దీని పేరు రిమైండర్. మనకి ఈ ఎడిషన్ మార్జ్లో ఏమో వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద రిమైండర్ ఆన్సర్. ఇన్ ద లోయర్ క్లాసెస్ మనం కాన్సన్ట్రేట్ చేసేది కోషియంట్ మీద రిమైండర్ మనకు ఉంటుంది అవగాహన దాని మీద. మనకి ఇక్కడ ఉండాల్సిన మన కాన్సన్ట్రేషన్ దేని మీద అంటే రిమైండర్ మీద ఉండాలండి. సో మనకి ఇది ఎడిషన్ మార్జ్లో ఏమో ఆపరేషన్ ఇలా వర్కౌట్ అవుతుంది. మీరు ఫర్దర్గా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని ట్రై చేయండి అమ్మా, ఓకేనా. సో అట్లానే ఇప్పుడు మనం కనుక చెక్ చేసుకున్నట్లయితే ఇదే పద్ధతిలో నెక్స్ట్ ఇంకో డెఫినేషన్ రాబోతుందండి. ఏంటి మనకు ఆ డెఫినేషన్ అంటే ప్రొడక్ట్ మార్జ్లో P.
ఇప్పుడు దాకా చేసింది ఎడిషన్ మార్జ్లో ఎం. ఆ ఎం ఏంటి, ఈ పి ఏంటి? ఎంపి అనేవి లేదండి అక్కడ విషయం. మనం ఊరికే పెట్టుకున్నాం అంత. ఎడిషన్ మార్జ్లో కింద ఎం అనే సింబల్గా, ప్రొడక్ట్ మార్జ్లో పికి ప్రొడక్ట్ కాబట్టి సింబల్గా పి అనేది పెట్టుకుంటాం. దానికి దీనికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, ఎడిషన్ మార్జ్లో ఏం ఆపరేషన్ ఎలా వర్కౌట్ అయింది? నువ్వు తీసుకున్న ఏవి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏవి వాల్యూస్ని ఏం చేసావు ఇప్పటిదాకా? ఏవి వాల్యూస్ని ఇక్కడ ఎడిషన్ చేసాం. ఎడిషన్ చేసి ఫర్దర్గా ఈ కింద ఉన్న వాల్యూ ఏదైతే దాంతో డివైడ్ చేసి రిమైండర్ తీసుకున్నాం. వెరాజ్ ఇన్ ద ప్రొడక్ట్ మార్జ్లో ఆపరేషన్ ఆ ఏవి వాల్యూస్ని ఏం చేస్తాము అంటే ప్రొడక్ట్ చేస్తాం. ప్రొడక్ట్ మీన్స్ మల్టిప్లికేషన్. ఇట్స్ ఏ ఆర్డినరీ మల్టిప్లికేషన్. మల్టిప్లై చేసి అగైన్ సేమ్ ఇక్కడ కింద ఉన్న వాల్యూతో డివిజన్ చేయటము, వచ్చిన రిమైండర్ వేసుకోవటం. ప్రాసెస్ మొత్తం యాజ్ యూజువలే. ఇన్ ద ఎడిషన్ మార్జ్లో ఆపరేషన్ ఎడిషన్ చేస్తాము, ఇన్ ద ప్రొడక్ట్ మార్జ్లో ఆపరేషన్ ప్రొడక్ట్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఇందాక ఎడిషన్ మార్జ్లో ఆపరేషన్ డెఫినేషన్ రాసాంగా, అలాగే ప్రొడక్ట్ మార్జ్లో ఆపరేషన్ డెఫినేషన్ రాద్దామంటే మనం. ఓకేనా? ఒక 2 ఎగ్జాంపుల్స్ మీరు ట్రై చేయండి అమ్మా. నేను నెక్స్ట్ ప్రొడక్ట్ మార్జ్లో పి డెఫినేషన్ రాస్తాను. ఓకే, రాసుకోండి. నెక్స్ట్ డెఫినేషన్ ప్రొడక్ట్ మార్జ్లో పి. 2 డెఫినేషన్స్ ఎందుకు పక్క పక్కనే చెప్తున్నాను అంటే ఫర్దర్గా దీని మీద నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేయబోతున్నాము. 2 డెఫినేషన్స్ పక్క పక్కగా ఉంటే ఒక 2 ఎడిషన్ మార్జ్లో ప్రాబ్లమ్స్ నేను చెప్తాను, ఒక 2 ప్రొడక్ట్ మార్జ్లో చెప్తాను. రిమైనింగ్ 2 అవి 2 మీరు చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పి నేను వెంటనే డెఫినేషన్స్ పక్క పక్కనే చెప్తున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ డెఫినేషన్ రాసుకున్నామా. ప్రోడక్ట్ మార్జ్లో పి. ప్రోడక్ట్ మార్జ్లో పి. ప్రోడక్ట్ మార్జ్లో పి. ప్రోడక్ట్ మార్జ్లో పి. PRODUCT. ప్రోడక్ట్ మార్జ్లో పి. ఇంకా కావాలి అంటే గుర్తు ఇలా పెట్టుకున్నాము. ఇంటూ వేసి కింద పి. ఇందాక నేను రాసినట్లేనమ్మా. ఎవరైనా కావాలి అనుకుంటే అక్కడ ఆ డెఫినేషన్ పక్కన ఇలా పెట్టుకోండి సింబల్. ఎడిషన్ మార్జ్లోకి ఎడిషన్ మార్జ్లో పెట్టి కింద ఎం అని, ప్రొడక్ట్ మార్జ్లోకి ఇంటూ పి అని. సేమ్ డెఫినేషన్ మొత్తం యాజ్ యూజువల్ ఇందాకట్లాగే రన్ అవుతుంది. ఒకసారి ఇందాక డెఫినేషన్ తీసి చూడండి. వెనక్కి తిప్పి ఏం రాశారు ఇందాక డెఫినేషన్లో? టర్న్ చేస్తారా వెనక్కి ఒకసారి? ఏం రాశారు ఇందాక డెఫినేషన్లో? లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ అండ్ ఎంబీఏ ఫిక్స్డ్ పాజిటివ్ ఇంటీజర్ అన్నారు కదా. ఇక్కడ ఏం రాస్తారు అంటే లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ అండ్ పీబీఏ ఫిక్స్డ్ పాజిటివ్ ఇంటీజర్. నేను రాస్తాను, మీరు రాయండి. ఓకే, లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ అండ్ పీబీఏ ఫిక్స్డ్ పాజిటివ్ ఇంటీజర్. The least positive remainder are obtained when A dot B. Just in that bracket lo A plus B అని పెట్టానమ్మా. ఇక్కడ A dot B అని రాస్తున్నా. When A dot B is divided by T, it is denoted by. ఇందాకట్లాగా ఫాలో అవుతుంది డెఫినేషన్ మీకు. A ప్రోడక్ట్ మార్జ్లో P B is equal to R. We can read it as, దీన్ని ఎలా మనం ప్రొనౌన్స్ చేసుకోవాలి చదివేటప్పుడు అంటే A ఇంటూ P అని చదవకూడదు దరిద్రంగా. We can read it as A ప్రోడక్ట్ మార్జ్లో P B. ఈ ఏబి అనేవి నేను తీసుకునే వాల్యూస్ పి అనేది ఎంతతో డివైడ్ చేయాలో నిర్ణయించుకుంటున్నాము. అది పి వాల్యూ మనకి. ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. మీరు రాసుకుంటారా? ఇది మీరు రాసుకున్నాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. ఓకేనా? ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను రబ్ చేస్తాను బోర్డింగ్గా. ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను వేసిన నెంబర్స్ మీరు తీసుకోవాలని లేదు, మీకు ఇష్టం వచ్చిన ఏవో ఒకటి నెంబర్స్ తీసుకోండి అమ్మా. 6 × 9 సమ్ 4 అని తీసుకున్నా. 6 ప్రొడక్ట్ మార్జ్లో 4 9 అని తీసుకున్నా. ఎలా వర్కౌట్ అవ్వాలి ఆపరేషన్? ముందు ఏ కామా బి తీసుకున్నప్పుడు ఏ డాట్ బి జరగాలి. కాబట్టి 6 × 9 మామూలు మల్టిప్లికేషన్ చేయండి. ఎంత విధాలు? 50
54. ఆ 54 ఎంతతో డివైడ్ చేయాలనుకుంటున్నాం? నువ్వు 4తో డివైడ్ చేయాలనుకుంటున్నాం. 4 54 ఎంతతో డివైడ్ అవుతుంది? ఎంత? 54/4 వేస్తే మ్యాక్సిమం పోయే టేబుల్ ఎంత ఇందులో మనకి? 4 1s 4 2s అట్లా చూసుకుంటూ పోతే మ్యాక్సిమం పోయే టేబుల్ ఎంత అండి ఇక్కడ? 4 13s. 13 4s ఎంత అండి? 52 అంతేనా? 13 4s పోతే రిమైండర్ ఎంత? 2. దిస్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా ఏమ్మా? సెకండ్ ఎగ్జాంపుల్. అబ్బో పెద్దది, మనకు అసలు టేబుల్స్ చాలా కష్టం. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మీకు తెలిసిన భాషలో. 4 × 2 ప్రొడక్ట్ మార్జిన్లో 8. 4 ప్రొడక్ట్ మార్జిన్లో 8 2. జనరల్గా ఏం చేస్తాం? 2 మల్టిప్లై చేస్తే 4 × 2 ఆన్సర్ 8. మీరు ఏం చేస్తారంటే 8ని 8తో డివైడ్ చేస్తున్నాం. 8ని 8 డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత? 1. ఏది 8ని 8 డివైడ్ చేస్తే ఆన్సర్ 1. నువ్వు చెప్పేసి కోషియంట్. నాకు కావాల్సింది రిమైండర్. ఇంత ప్రొడక్ట్ మార్జిన్లో కేసు అది ఎడిషన్ మార్జిన్లో కేసు. ఈ రెండు కేసెస్లో మనకు కావాల్సింది ఏంటండి? కోషియంట్ మీద కాదు, మనకు కావాల్సింది రిమైండర్ మీద ఉండాలి మన కాన్సన్ట్రేషన్ మొత్తము కూడా. సో 8ని 8తో డివైడ్ చేసినప్పుడు 8 1s 8 పోతుంది కాబట్టి దిస్ రిమైండర్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇన్ దిస్ వే ప్రొడక్ట్ మార్జిన్లో ఆపరేషన్ వర్క్స్. ఎడిషన్ మార్జిన్లో ఆపరేషన్ ఎడిషన్ చేసి డివైడ్ చేయగా వచ్చిన రిమైండర్. ప్రొడక్ట్ మార్జిన్లో ఆపరేషన్ ప్రొడక్ట్ చేసి డివిజన్ చేయగా వచ్చిన రిమైండర్. ఓకేనా? ఇటువంటి మీకు 2 ఎగ్జాంపుల్స్ మీరు తీసుకుని చేయండి అమ్మా. మీకు అప్పుడే రేపు మళ్ళీ కాంపోజిషన్ టేబుల్స్ చెప్పబోతున్నాం. అలా చేస్తేనే మీకు కాంపోజిషన్ టేబుల్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేవండి ఈజీగా వేసుకోవడానికి. 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరే చేయండి. ఇప్పుడు చేస్తేనే ఫర్దర్గా చెప్తాం. 2 ఎగ్జాంపుల్స్ తీసుకుని ట్రై చేయండి. ఏమంత విషయం? 2 నెంబర్స్ తీసుకున్న నెంబర్తో డివైడ్ చేయడం ఇక మీరు చేసేది ఎడిషన్కి ప్రోడక్ట్కి. ఓకేనా? చేశారా ఎగ్జాంపుల్స్ ఏమన్నా? ఓకే సరేనమ్మా. ఒక్కసారి కాంపోజిషన్ టేబుల్ అనే కాన్సెప్ట్ దగ్గరికి వద్దామండి. ఇంతకుముందు చేస్తున్నారు కాంపోజిషన్ టేబుల్స్. ఆ డబ్బా వేసాం ఏవో విషయం. ఏవో కాదు, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. కాంపోజిషన్ టేబుల్ 1 ఆఫ్ ది 5 మార్క్స్ కింద మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాంపోజిషన్ టేబుల్ని. సో కాంపోజిషన్ టేబుల్ అసలు ఎందుకు ఉపయోగిస్తాము, ఏంటి కాంపోజిషన్ టేబుల్ యొక్క బెనిఫిట్? మీరు కనుక ప్రాబ్లమ్స్ స్టార్టింగ్ చూసినట్లయితే a = b = a + b + 1 కానీ a + b√2 కానీ మ్యాట్రిసెస్ ప్రాబ్లమ్ అన్ని రకాల ప్రాబ్లమ్స్ చేస్తున్నారు కదా. ఆ ప్రాబ్లమ్స్ అవి చేసినప్పుడు మనము ఇచ్చిన జీని గ్రూప్ కానీ ఎబిలియం గ్రూప్ కానీ చెప్పాలంటే ఏం చేసేవాళ్ళండి? ఆ క్లోజర్ యాక్సియం 2 ఎలిమెంట్స్ తీసుకొని a స్టార్ బియో a సర్కిల్ బియో ఏది ఇస్తే అది ప్రతి ఒక్కటి సాల్వ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు కదా. బట్ వేరేస్ ద కాంపోజిషన్ టేబుల్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, నేను కాంపోజిషన్ చెప్పిన ఒక మాట పర్టికులర్గా చెప్పానండి. మీకు ఇచ్చే సెట్ అనేది ఫైనైట్ సెట్ అయి ఉంటే, ఫైనైట్ సెట్ మీన్స్ ఇట్స్ కౌంటబుల్ ఎలిమెంట్స్. ఒక 10 15 4 5 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ మ్యాట్రిసెస్ ప్రాబ్లం తీసుకుంటే, మ్యాట్రిసెస్ నేను మీకు అన్ని ఏ ఉన్న ప్రాబ్లం చెప్పాను, ఏ 0 0 ప్రాబ్లం చెప్పాను. అది మనకి ఫైనైట్ సెట్ ఆఫ్ మ్యాట్రిసెస్ కాదండి. ఒకళ్ళు 2 2 2 2 తీసుకుంటే ఒక ప్రాబ్లం అవుతుంది, ఒకళ్ళు 4 4 4 తీసుకుంటే ఒక ప్రాబ్లం అవుతుంది. అంటే అది ఇన్ఫైనైట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అట్లాంటివన్నీ కూడా a + b√2 కానీ అవన్నీ కానీ. బట్ వేరే ఫైనైట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకుంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ప్రాబ్లమ్ చేశారనుకున్నా, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ వాల్యూస్ ఏమొచ్చినాయండి? ఎవరికన్నా ఒకరికన్నా గుర్తుందా కనీసం? క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ పేరులోనే ఉంది. క్యూబ్ మీన్స్ ఇన్వాల్వింగ్ హియర్ 3 రూట్స్ ఓన్లీ. వాట్ ఆర్ ద 3 రూట్స్? క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీకి 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. 4th రూట్స్ ఆఫ్ యూనిటీకి ఏంటి మనం చెప్పుకుంది? 4 వాల్యూస్ 1 -1 i - 8. ఈ కాన్సెప్ట్ దగ్గరే మనం కాంపోజిషన్ టేబుల్ తెచ్చుకుంది. అంటే నువ్వు తీసుకునే సెట్ కనుక ఫైనైట్ సెట్ అయితే మనం కాంపోజిషన్ టేబుల్ యూజ్ చేసి ఈజీగా యాక్సియమ్స్ అన్ని మనం ప్రూవ్ చేసేసుకోవచ్చు. అందుకని మనం కాంపోజిషన్ టేబుల్ని వాడుకుంటున్నామని చెప్పాను. కాంపోజిషన్ టేబుల్లో ఫస్ట్ యాక్సియం క్లోజర్ యాక్సియం ఎలా రాసుకున్నారండి మీరు? Since all the elements in the composition table are in G satisfies closure axiom. Associative ఏవో ఒక 3 తీసుకుని చెక్ చేసుకోవటం. Identity axiom. The row headed by the top row coincides with the starting element is called the identity element. Inverse identity ఎక్కడెక్కడ వచ్చిందో రౌండ్ ఆఫ్ చేసుకుంటే ఇన్వర్స్ ఎలిమెంట్ వస్తుంది. Commutative axiom. The corresponding rows and columns are identical. ఫస్ట్ రో ఏదైతే ఉంటుందో ఫస్ట్ కాలం అదే ఉంటుంది, సెకండ్ రో సెకండ్ కాలం అలా సిమెట్రికల్గా ఉంటాయి కనుక మన కాంపిటేటివ్ యాక్సియం సాటిస్ఫైడ్. బేస్డ్ ఆన్ ద 5 యాక్సియమ్స్ వీ కెన్ యూజ్ అండ్ కన్క్లూజన్ దట్ G is an abelian group అని చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఈ కాంపోజిషన్ టేబుల్ కాన్సెప్ట్ని మన ఎడిషన్ మార్చులకు సింకప్ చేసుకుంటే మనకి ఈజీగా మన ప్రాబ్లమ్ని త్రూ అయిపోవచ్చు. ఓకేనా? ఒక ప్రాబ్లం చెప్పబోతున్నాను, మీరు ఒకసారి ఎడిషన్ మార్చులో ప్రొడక్ట్ మార్చులో ఉన్న కాన్సెప్ట్ని మైండ్లోకి తెచ్చుకోండి. రిమైనింగ్
కమింగ్ టు దట్ ఎడిషన్ మార్క్స్లో ఒకసారి డెఫినేషన్ గుర్తు చేస్తున్నాను. రెండు వాల్యూస్ ఏ కామా బి అనేవి తీసుకున్నప్పుడు ఆ ఏ కామా బి వాల్యూస్ మనం ఎడిషన్ చేయించి ఒక్కొక్క వాల్యూతో నువ్వు ఏదైతే ఫిక్స్డ్ పాజిటివ్ ఇంటీజర్ కింద సఫిక్స్ కింద ఏదైతే రాసుకుంటావో ఆ ఫిక్స్డ్ సఫిక్స్ కింద రాసుకున్న వాల్యూ తోటి నువ్వు డివిజన్ చేయగా ఎంత రిమైండర్ వస్తుందో ఆ రిమైండర్ అన్నదానికి గుర్తుగానే మేము ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని చెప్తాం. కనీసం అప్పుడన్నా మనకి గుర్తుంటుంది ఆ క్వశ్చన్ వేసుకోకుండా. అలా మనకి ఎడిషన్ మార్క్లో ప్రాబ్లం చేయబోతున్నాము. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేయబోతున్నాడు దాని మీద. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేశారండి ప్రొడక్ట్ మార్క్ల మీద కూడా. నెక్స్ట్ ఎడిషన్ మార్క్లో ప్రాబ్లం ఒకటి రాసుకున్నామా. అసలు ముందు కనీసం కాంపోజిషన్ టేబుల్స్ వేస్తే ఏ ఎగ్జామ్స్ తర్వాత అన్న రాద్దాం. సో ముందు ఒక ప్రాబ్లం చెప్పబోతున్నాను, చూడండి ఒకసారి. ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 3 డైమెన్షనల్ జామెట్రీ ఉన్నట్టు ఖచ్చితంగా ఉండదండి. కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ ఇలానే ఉంటాయండి. ఇక్కడ ఎక్సర్సైజ్ వేసి కూడా ఉండదు. ఓకేనా. షో దట్ G is equal to set of 0, 1, 2, 3, 4 forms an abelian group with respect to addition modulo 5. ప్రాబ్లం ఇలానే ఇస్తాడు వాడు మీకు. G is equal to set of 0, 1, 2, 3, 4 అంటే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 కాదు 5 ఉన్నాయి. చూడు జాగ్రత్తగా. 0 is also counted as a element మనకి ఇక్కడ. 0, 1, 2, 3, 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఫార్మ్స్ an abelian group with respect to addition modulo 5 అని చెప్పాను. ఈ ప్రాబ్లం చూడగానే ఫస్ట్ రాసిన అవగాహన ఏంటి అంటే మనకి డివిజన్ గ్రూపే ప్రూవ్ చేయాలి. ఆ ఎడిషన్ మాడ్యులో ఆపరేషన్ ఇచ్చేసాడు. మనకి ఏదైనా ఒక గ్రూప్ ప్రూవ్ చేయాలి అంటే యూ నీడ్ ఎ సెట్ అండ్ ఏ ఆపరేషన్. హియర్ దేర్ ఈజ్ ఎ సెట్ అండ్ దేర్ ఈజ్ ఏ ఆపరేషన్. ఓకే, ఇట్స్ మనం ముందరికి వెళ్ళిపోవచ్చు. క్లోజర్ అసోసియేటివ్ ఇవన్నీ చెక్ చేయడం కోసం ఒక్కొక్క ఎలిమెంట్స్ చెక్ చేసుకోకూడదండి. ఇచ్చిన జీ అనే సెట్ ఫైనైట్ సెట్ కాబట్టి మనం కాంపోజిషన్ టేబుల్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఇక్కడ చేయబోతున్నాము. ఇంకొక లాజిక్ గుర్తించండి అమ్మా. ఇక్కడ వచ్చింది కాబట్టి సిచ్యువేషన్ బేస్ చేసుకొని చెప్తున్నాను. ఈ ఎడిషన్ మార్క్లో ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఇన్ జనరల్గా ఇంతకుముందు మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఎడిషన్ మార్క్లో ప్రాబ్లమ్స్ చేసి ఎడిషన్ మార్క్లో కాదండి ఇన్ జనరల్గా మనకి ఎడిషన్ ఆపరేషన్ చేసేటప్పుడు జనరల్గా మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి? ఎడిషన్ ఆపరేషన్ వర్కౌట్ చేసేటప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమిటి అని అడుగుతున్నా. అసలు ఐడెంటిటీ యాక్సిమ్ ఏంటి? మనం జనరల్గా మనం చెప్పుకునేది నోట్స్ రాసుకోకలేదు, మీకోసం చెప్పి రాస్తున్నాను ఇక్కడ. For all A belongs to G, there exists E belongs to D such that A dot E is equal to E dot A is equal to A. నేను అడుగుతుంది ఏ ఆపరేషన్ గురించి? ఇక్కడ ఎడిషన్ ఆపరేషన్ గురించి. కాబట్టి ఎలా రావాలి? A plus E is equal to E plus A is equal to A. ఆపరేషన్ A plus E నేగా. A plus E is equal to A రావాలి అంటే ఈ వాల్యూ ఎంతైతే ఇది సరిపోతుంది. ఏకి కొంచెం యాడ్ చేసినా మళ్ళీ ఏనే కనిపించాలంట. అలాంటప్పుడు ఈ ఎంత అవుతుంది? ఖచ్చితంగా 0 అయితేనేమో మనకు కావాల్సింది. అంటే జనరల్గా మనకి ఎడిషన్ పరంగా మనకి ఐడెంటిటీ ఎంత అంటే 0 అండి. ఎడిషన్ పరంగా ఐడెంటిటీ ఎంత? 0. అదే మల్టిప్లికేషన్ పరంగా చెప్పండి. మరి ఇప్పుడు టెస్ట్ చేసి నేను ఇప్పుడు ప్లస్ కాదు ఇంటూనే పెట్టానంటే ఐడెంటిటీ ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. సో ఇది ఆల్రెడీ నేను మీకు నోట్ పాయింట్స్లో ఒకసారి చెప్పాను క్లారిటీగా 2 విషయాలు. బట్ ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తాను అంతే. సో గుర్తుంచుకున్నామా, ఎడిషన్ మార్క్లో ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా మీ సెట్లో కంపల్సరీగా 0 అనే ఎలిమెంట్ ఉండాల్సిందే. బికాస్ ఆఫ్ హియర్ ద ఆపరేషన్ ఇస్ ఎడిషన్ ఆపరేషన్ కాబట్టి 0 ఖచ్చితంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్, నువ్వు ఎడిషన్ ప్రాబ్లం చేసేటప్పుడు కింద ఎంతతో అయితే చేస్తున్నావో +5తో చేసేటప్పుడు దీనికన్నా ఒకటి తక్కువ ఎలిమెంట్స్ ఇక్కడ ఉండాలి. అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 6తో చేస్తుంటే 0, 1, 2, 3, 4, 5 ఉండాలి. 3తో చేస్తే 0, 1, 2 ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? అది ఈ సెట్కున్న నియమం అండి మనకి. ఓకేనా? ఇదమ్మా. అంటే జనరల్గా మనము దీన్ని ఎలా చెప్తాము అంటేనండి, ఈ లోపలవన్నీ ఇంటీజర్సేనా? అవునా? మనం తీసుకునేది ఫిక్స్డ్ పాజిటివ్ ఇంటీజర్ ఎంని తీసుకుంటాం. ఇవన్నీ ఏవైనా అయి ఉండొచ్చు, కానీ మనం పాజిటివ్ ఇంటీజర్స్ తోటే మూవ్ అవుతామండి. అంటే ఇప్పుడు ఈ సెట్కి ఇంకొక పేరు ఏంటి చెప్పనా? ఈ ప్రాబ్లంలో ఇచ్చిన సెట్కి పేరు Z5 అండి. Z5 అంటే తీసుకోవాల్సిన ఎలిమెంట్స్ 0, 1, 2, 3, 4 తీసుకోవాలి. Z6 అంటే ఎలిమెంట్స్ 0, 1, 2, 3 and 4 అంటే ఇక్కడ ఉందంటే ఒకటి తగ్గించి తీసుకోవాలి. నేను జనరలైజేషన్ చేసి చెప్పేస్తున్నా. Zm is equal to ఏం తీసుకుంటాము అంటే ఏం తీసుకోవాలి? మరి 5 అంటే 4 వరకు, 6 అంటే 5 వరకు, m అంటే m-1 వరకు, 0, 1, 2 and so on m-1. ఇది మనకి జనరల్గా మనం తీసుకునే. అంటే
ప్రాబ్లమ్స్లో ఈ సెట్ మీ కళ్ళకు కనిపించదు. వాడు ఏమడగచ్చు అంటే చెప్తున్నా, మనం జనరల్గా గ్రూప్ అని చెప్పేటప్పుడు జీ కామా డాట్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్ అని రాస్తున్నారు. టైటిల్ ఎంత వచ్చింది మీరు రాస్తున్నారు కదా. అంటే రేపు ఎప్పుడున్నా వాడు ప్రాబ్లమ్స్లో మీకు డైరెక్ట్గా షో దట్, ఇదే ప్రాబ్లం, ఈ ప్రాబ్లమే మీ కళ్ళకి ఎలా కనిపించవచ్చు అంటే షో దట్ Z5 కామా ఎడిషన్ మాడ్యులో 5, Z5 కామా ఎడిషన్ మాడ్యులో 5 ఫార్మ్స్ అనే ఎబిలియన్ గ్రూప్. అయిపోయింది ప్రాబ్లం. Z5 అంటే తెలియదు, Z5 అంటే తెలియదు అంటే తెలియకపోవడానికి ఏముంది, Z5 సెట్ బేస్డ్ అపాన్ దిస్ వన్. Zm అంటే m-1 వరకు కాబట్టి Z5 అంటే 0 1 2 3 అండ్ సో ఆన్ 4 వరకు. అదే మనకు కావాల్సింది. ఇంకెట్ట ఏ ప్రాబ్లం ఇచ్చినా నువ్వు గుర్తుంచుకోవటం మైండ్లో. ఇది ఎడిషన్ మాడ్యులో వరకే గుర్తుంచుకోండి. ప్రొడక్ట్ మాడ్యులో నేను మళ్ళీ చెప్పుకుంటా, అక్కడ వేరే విషయం. మొత్తానికి ఒకే మొక్క దోసే మాకండి. ఇది ఎడిషన్ మాడ్యులో వరకు ఇలా గుర్తుంచుకోండమ్మా, ఓకేనా. సో ఎంతతో అయితే చేస్తున్నాం అంతకన్నా ఒకటి తక్కువ ఎలిమెంట్ దానిలో ఉండాలి. ఇదే మనకి సెట్. ఎప్పుడైతే నీకు ఇచ్చిన ఈ సెట్ ఫైనైట్ సెట్టేగా, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. 5 గా 6, ఇవి 5, ఇది కలుపుకుంటే 6, ఇవి 4, ఇది కలుపుకుంటే 5, ఇది m-1 కలుపుకుంటే m. ఎన్నున్న కౌంటబులేగా 10, 15, 20, 3, 4 చెప్పగలుగుతున్నావు కౌంట్. నువ్వు కౌంట్ చెప్పగలుగుతున్నావు అంటే ఫైనైట్ సెట్టే. బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ అ ఫైనైట్ సెట్ వీ కెన్ యూజ్ హియర్ ద కాంపోజిషన్ టేబుల్. కాంపోజిషన్ టేబుల్ యూజ్ చేసి ఇప్పుడు చెప్పబోతున్నా ఇది ఎబిలియన్ గ్రూప్ అవునా అవుతుందా కాదా అన్న విషయం. ఇది అర్థమవుతుంది అయితే అయితే ఒకసారి చెప్పమంటారా కింద ఓవరాల్ ఈ ప్రాబ్లం కూడా రాసుకుంటారా? ఎందుకంటే ఇప్పుడు అడిగితే మళ్ళీ మాకు కొత్తగా ఉంది వినడానికి అంటారా. దీనికి ఏం చేస్తారంటే ఓవరాల్ అని పెట్టుకొని ఇంకొక ప్రాబ్లం దీన్ని ఎలా అడగచ్చు అంటే షో దట్ Z5 కామా ఎడిషన్ మాడ్యులో 5 ఫార్మ్స్ యాన్ ఎబిలియన్ గ్రూప్. Z5 కామా ఎడిషన్ మాడ్యులో 5, Z5 మీన్స్ ఇది సెట్, ఎడిషన్ మాడ్యులో 5 ఫార్మ్స్ యాన్ ఎబిలియన్ గ్రూప్. ఓకే, సొల్యూషన్ స్టార్ట్ చేయండి. చెప్పేస్తానమ్మా ఇంకా సార్ రాసుకోండి. ఓకేనా, సొల్యూషన్ స్టార్ట్ చేయండి కింద. సిన్స్ సొల్యూషన్ సిన్స్ Z5 is equal to అంటే ఒకవేళ మీ ప్రాబ్లంలో G is equal to కాకుండా ORR అని పెట్టాను చూసారా, అలా కనుక ప్రాబ్లం ఇస్తే దీంతో స్టార్ట్ చేయండి. Z5 is equal to 1, G is equal to ఇస్తే గివెన్ G is equal to స్టార్ట్ చేసుకోండి. డిపెండ్స్ అపాన్ ద ప్రాబ్లం, మీరు అక్కడ మార్చుకోవడం ఈ విషయాన్ని. ఓకేనా, సిన్స్ Z5 is equal to సెట్ ఇందాక ఏమని చెప్పాను 0 1 2 3 4 అండ్ సో ఆన్ గా చెప్పింది. ఓకే, is a finite set we can use the composition table. ఏదైనా ఒకదాన్ని గ్రూప్ కానీ ఎబిలియన్ గ్రూప్ కానీ ఏది ప్రూవ్ చేయాలన్నా మనకి సెట్తో పాటు ఆపరేషన్ ఈజ్ నీడెడ్. ఆపరేషన్ కూడా కావాలి మనకి దాంతో పాటు. మరి ఆపరేషన్ కూడా కావాలి అంటే మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ హియర్ ద ఆపరేషన్ ఈజ్ ఏంటి, మనకి ఇక్కడ ఆపరేషన్ పడించింది ఎడిషన్ మాడ్యులో 5, ఇది మనకి ఇచ్చిన ఆపరేషన్ ఎడిషన్ మాడ్యులో 5, ఇది ఆపరేషన్. ఎడిషన్ మాడ్యులో ఆపరేషన్ ఇందాక ఏం చెప్పాను మీకు జనరల్గా ఏ ఎడిషన్ మాడ్యులో m బీనేగా ఆ m ప్లస్లో ఇక్కడ 5 ఇచ్చేసాడు ప్రాబ్లం కాబట్టి ఎలా వర్కౌట్ అవుతుందని చెప్పానండి. ఇది ఆ వర్డ్ నాకు కావాలి, ద సెంటెన్స్ ఫుల్ సెంటెన్స్ ఒకటి చూసారా, ఏంటి ఆ ఫుల్ సెంటెన్స్, ద లీస్ట్ పాజిటివ్ రిమైండర్, the least positive remainder obtained when అన్నిటిని ఎడిషన్ చేసి దేంతో డివైడ్ చేయాలి, నువ్వు కింద ఎంతైతే మాడ్యులో అని తీసుకున్నావో ఆ వాల్యూ తోటి. ద లీస్ట్ పాజిటివ్ రిమైండర్ obtained when a plus b is divided by 5, ఇది మనకి ఇక్కడ వర్కౌట్ అయ్యేది. ఇది మొత్తం రెడీ చేసుకొని పెట్టుకుంటే మనం కాంపోజిషన్ టేబుల్ వేసేసుకోవడం ఇక్కడ. ఓకేనా, the composition table is as follows. The composition table is as follows. The composition table is as follows. ఇది రాసారా, ఇది రాయండి ఒకసారి. The composition table is as follows. రాసుకున్నారా?
సో ఇప్పుడు కింద ద కాంపోజిషన్ టేబుల్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఈజ్ యాజ్ ఫాలోస్ ద కాంపోజిషన్ టేబుల్. కాంపోజిషన్ టేబుల్ ఎప్పుడు ఎలా ఏమని చెప్పాను, సెట్లో ఉన్న ఎలిమెంట్స్ 0 1 2 3 4 ఇట్లా, మళ్ళీ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ 0 1 2 3 4 ఇట్లా, అంటే రో కాలమ్స్గా తీసుకోమని చెప్పాను. కాంపోజిషన్ టేబుల్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఆర్డర్ మార్చకుండా ఇచ్చినట్టు 0 1 2 3 4 0 1 2 3 4 ఇవన్నీ టాప్ ఎలిమెంట్స్ అండి, అంటే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ వేసింది ఇక్కడ. ఓకేనా, 0 1 2 3 4 0 1 2 3 4 0 1 2 3 4 అటు సైడ్ ఇటు సైడ్. మరి అక్కడ ఒక బ్లాక్ ఖాళీ ఉంది చూసారా టాప్లో, ఇక్కడ ఈ బ్లాక్లో ఇక్కడ ఏమేమని చెప్పానండి అసలు గుర్తుందా? ఏ ఆపరేషన్తో చేస్తున్నావో ఆపరేషన్. ఈ ప్రాబ్లంలో నీ ఆపరేషన్ ఏంటి, ఎడిషన్ మాడ్యుల్ ఆఫ్ 5, కాబట్టి ఇక్కడ ఎడిషన్ మాడ్యుల్ ఆఫ్ 5 అని గుర్తుండిపోవాలి. ఇవన్నీ టాప్ రోస్ అండి. నువ్వు ఫిల్ చేసేవి ఈ మధ్యలో ఉన్న ఈ బ్లాక్స్ వరకే నువ్వు ఫిల్ చేసేవి, ఇంతవరకు నువ్వు ఫిల్ చేస్తావు. ఎలా ఫిల్ చేస్తావు, ఇక్కడ ఆన్సర్స్ వేయాలి. ఇప్పుడు ఎలా వేయాలి మనం, జనరల్గా మీ కాంపోజిషన్ టేబుల్ చెప్పినప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ చెప్పి డాటా ఆపరేషన్ అప్పుడు ఇక్కడ ఏమని చెప్పానండి అమ్మ 1 × 1 ఇక్కడ వాల్యూ 1 ఒమేగా ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఇలా చెప్పారు వాల్యూస్, ఒమేగా × 1 ఒమేగా × ఒమేగా ఒమేగా × ఒమేగా స్క్వేర్ వాల్యూస్ ఇలా. సేమ్ అలా ఇక్కడ కూడా అంతేనండి వాల్యూస్. ఇక్కడ 0 తోటి దీన్ని 0 తోటి దీన్ని 0 + 0 ఎడిషన్ మాడ్యుల్ ఆపరేషన్ ఎలా వర్కౌట్ అవ్వాలి, ఈ రెండు యాడ్ అయ్యి 5తో డివైడ్ అవ్వాలి, ఈ రెండు యాడ్ అయ్యి 5తో డివైడ్ అవ్వాలి. 0 + 0 ఎడిషన్ చేస్తే ఆన్సర్ ఎంత 0, 0 5తో డివైడ్ అవుతుందా, అవ్వదు, కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఆన్సర్. అది క్రాస్ అయితే నువ్వు ఎంత క్రాస్ అయిందో చూసి రిమైనింగ్ వాల్యూ వేసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూసావు ఈ రెండింటికి ఆన్సర్ ఎంత అవుతుంది, 3 చేస్తే 6 ఇది ఎంతో డివైడ్ చేయాలి 5 తోటి, 6ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత, ఆ 1 ఇక్కడ వేసుకుంటాం, అంతే కదా వేసేది. ఈ కాంపోజిషన్ టేబుల్ ఇప్పుడు నేను ఫిల్ చేయకపోవటం లేదు, మీరు ఫిల్ చేసి నెక్స్ట్ క్లాస్లో మీరు చేస్తే నేను దాన్ని ఫర్దర్గా ఏం చేయాలో చెప్తాను. ఆల్రెడీ మనం కాంపోజిషన్ టేబుల్ చూసాం ఇంతకుముందు ఎలా వేస్తాము. ఆపరేషన్ ఇప్పుడు చెప్పాను, రెండింటిని బేస్ చేసుకొని మీరు కాంపోజిషన్ టేబుల్ ఫిల్ చేయండి అమ్మా. ఓకేనా, దట్స్ ఆల్ ఫర్ టుడే. చూద్దాం ఎంతమంది చేస్తారు. ఓకే.